సర్కార్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా కేసుల నమోదును తప్పుపట్టిన ధర్మాసనం. శశిధర్ గౌడ్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీం. రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ తిరస్కరణ. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారి గొంతు నొక్కాలనే రాష్ట్ర ప్రభుత్వ కుట్రను సుప్రీంకోర్టు అడ్డుకున్నది. ప్రజాస్వామ్యంలో విమర్శలకు తావు లేదనే ధోరణిలో పోలీసులు పెట్టిన కేసును హైకోర్టు కొట్టేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి పట్టుదలతో సుప్రీంకోర్టుకు వెళ్ళి ఓడిపోయింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ శశిధర్ గౌడ్ నల్ల బాలుపై పెట్టిన కేసును కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. సోషల్ మీడియా పోస్టు ఆధారంగా తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనన్న హైకోర్టు తీర్పును ఆమోదించింది. శశిధర్ను అక్రమ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారని హైకోర్టు తేల్చి చెప్తూ వెలువరించిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. బీఆర్ఎస్ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో వచ్చిన ఒక ట్వీట్ను బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్గా ఉన్న శశిధర్ గౌడ్ రీట్వీట్ చేశారు. దీని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేశారు. మొత్తానికి సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, లేకపోతే యూట్యూబ్ ఛానల్లో కావచ్చు మాట్లాడితే, విమర్శిస్తే కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్న ఈ రాష్ట్ర సర్కారుకు ఇది ఒక చెంపపెట్టు అని చెప్పాలి, ఓ చెంపదెబ్బ అని చెప్పాలి. మరీ అన్యాయంగా ఈ ట్విట్టర్లో పెట్టే పోస్టులకు, ఫేస్బుక్లో పెట్టే పోస్టులకు కూడా కేసులు పెట్టి సుప్రీంకోర్టు దాకా పోతారా అని, సుప్రీంకోర్టు దాకా కేసును తీసుకుపోయినంటే ఎంత సిగ్గుచేటిది. ఒక ట్విట్టర్లో విమర్శిస్తే సుప్రీంకోర్టు దాకా కేసు వెళ్ళింది. అదొక బీఆర్ఎస్ కార్యకర్త లాగానో, బీఆర్ఎస్ వారియర్ లాగానో చూడద్దు. ఇది అందరం తీసుకోవాలి. ఎందుకంటే విమర్శిస్తే కేసులు అంటే ఇది ఏం పద్ధతి? ప్రజాస్వామ్యంలో విమర్శకు తావులేదా? విమర్శలను తట్టుకోలేరా? ఖచ్చితంగా తట్టుకోవాలి. సుప్రీంకోర్టు దాకా పోతారా అనే ట్విట్టర్లో పెట్టిన ఒక పోస్టుకు సుప్రీంకోర్టు దాకా పోయినంటే రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నది అంటే, ఎంత కక్ష సాధింపు ధోరణి ఇది. ఎంత కక్ష సాధింపు ధోరణి. ఒక వ్యక్తిని జైలు పాలు చేయడానికి ఎంత కంకణం కట్టుకున్నారు చూడు వాళ్ళు. ఇప్పుడు నా మీద వచ్చిన కేసులన్నీ గవే. విమర్శించిండ్రు. ఆఖరికి సుప్రీంకోర్టు దాకా పోయి చీ కొట్టించుకొని వెనకకు వచ్చిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం.